హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఇంటిగ్రేషన్లో కొన్ని ఇంపార్టెంట్ షార్ట్కట్స్ మనం నేర్చుకుందాం ఈరోజు, రైట్? సో ఇవాళ మనం నేర్చుకోబోయేటటువంటి షార్ట్కట్ ఏంటంటే ఈ సెషన్లో ఇంటిగ్రల్ f dash of x divided by root over f of x dx equals to 2 root f of x plus c. దీని అర్థం ఏంటంటే c డినామినేటర్లో రూట్ f of x కనిపించింది అనుకోండి, అంటే రూట్ ఓవర్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది అనుకో, ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అది న్యూమరేటర్లో ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం వస్తుందంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ప్లస్ సి, రైట్? ఒక మోడల్ చేద్దాం, మీకు ఎలా అనేది అర్థమైపోతుంది. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ టాన్ ఎక్స్ వచ్చింది, అవునా కదా? ఇక్కడ రూట్ లోపల టాన్ ఎక్స్ ఉంది, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అవునా కదా? సో వాట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్? d by dx of tan x is nothing but secant square x, అవునా కదా? సో d by dx of tan x is nothing but f dash of x, అవునా కదా? రైట్? సో secant square is nothing but secant square x is nothing but f dash of x, దాన్ని డెరివేటివ్ ఆఫ్ tan x అంటున్నాం. కాబట్టి రూట్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో వచ్చింది, కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 2 రూట్ f of x. 2 ఇంటూ రూట్ ఆఫ్ f of x ఎంత? tan x. 2 రూట్ tan x ప్లస్ సి. అంటే ఈ షార్ట్ కట్ కనుక మీకు వస్తే విత్ ఇన్ 1 సెకండ్లో మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. పెన్ను పేపర్ మీద పెట్టకుండా చూసిన వెంటనే ఆన్సర్ చెప్పచ్చు, రైట్? గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. తర్వాత ఇంటిగ్రల్ 1 బై సీకెన్ ఎక్స్ ఇంటూ రూట్ సైన్ ఎక్స్ డిఎక్స్ కనిపిస్తుంది. ఇక్కడ రూట్ వచ్చింది కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఎక్స్, అవునా కదా? సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాబట్టి న్యూమరేటర్లో కాస్ వచ్చిందో లేదో చూడండి. సీకెన్ ఎక్స్ డినామినేటర్లో ఉందంటే అది న్యూమరేటర్లోకి వెళితే మనం ఎలా రాయొచ్చు? కాస్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ సైన్ ఎక్స్ అయినా చిన్న మ్యానిపులేషన్ చేసుకోవాలి ఇక్కడ, ఇంటూ డిఎక్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్ కాబట్టి 2 రూట్ సైన్ ఎక్స్ ప్లస్ సి, అవునా కదా? దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? ప్లీజ్ నోట్ దీస్ 2 క్వశ్చన్స్. ఇంకొన్ని మోడల్స్ మనం చేద్దాం. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కనిపిస్తుంది. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, సి ఫ్రెండ్స్, హౌ కెన్ ఐ రైట్ దిస్? మనకు ఆల్రెడీ తెలుసు రూట్ ఓవర్ ఏ ఇంటూ బి, దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఏ ఇంటూ రూట్ బి, అవునా కదా? ఇలా రాయచ్చా లేదా? ఎస్. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అని రాయచ్చా లేదా? రైట్. సో ఇప్పుడు రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని కొంచెం న్యూమరేటర్లోకి తీసుకువెళ్తే నాకు ఏమొస్తుంది? 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, అవునా కదా? ఎందుకు ఇలా రాశాను? బికాస్ ఐ నో దాట్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి ఫార్ములా, రైట్? సో రూట్ ఓవర్ ఫంక్షన్ వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్, రూట్ లోపల ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ వచ్చేసి 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఈ ఫార్మాట్లోనే ఉందా? అకార్డింగ్ టు దిస్ షార్ట్ కట్ ఆన్సర్ ఏమొస్తుంది? 2 ఇంటూ రూట్ ఆఫ్ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, రైట్? క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దానిలో ఉన్న లాజిక్ ఏంటనేది మనకు అర్థమైపోతుంది, సో దట్ మన షార్ట్ కట్ని ఈజీగా అప్లై చేయొచ్చు. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ మోడల్ లాగానే దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం. మనకి ఏమొస్తుంది అప్పుడు? ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది, ఆ తర్వాత ఇంటూ రూట్ ఓవర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, అవునా? సో రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని న్యూమరేటర్లోకి నేను తీసుకువెళ్ళగలిగితే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, రైట్ ఆర్ నాట్? ఓకే. సో ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత? యూ ఆల్రెడీ నో దట్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, అవునా కదా? సో దీని యొక్క డెరివేటివ్, ఫంక్షన్ యొక్క డెరివేటివ్ వచ్చేసి న్యూమరేటర్లో ఉంది, కాబట్టి షార్ట్ కట్ మళ్ళీ మనం అప్లై చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ 2 రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, సారీ 2 రూట్ వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కదా? సో 2 రూట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, రైట్? దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే ఈ షార్ట్ కట్ వస్తే విత్ ఇన్ 1 or 2 స్టెప్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూసిన వెంటనే కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్? ప్లీజ్ నోట్ దిస్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ డిఎక్స్ అంటున్నాడు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? లిజన్. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎక్స్ కామన్ తీయండి, 1 ప్లస్ రూట్ ఎక్స్ వస్తుంది.
డిఎక్స్, అవునా కదా. సో మళ్ళీ రూట్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అని చెప్పుకున్నాం కదా. సో ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ రూట్ ఎక్స్, అంతేనా. ఎస్. సో ఈ రూట్ ఎక్స్ని న్యూమరేటర్లోకి తీసుకువెళ్దాం మనం. సో 1 డివైడెడ్ బై రూట్ ఎక్స్ అని నేను రాయొచ్చు, హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఎస్ ఓను. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ వచ్చేసి 1 ప్లస్ రూట్ ఎక్స్ అంటే రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1 ప్లస్ రూట్ ఎక్స్, అవునా. సో 1 ప్లస్ రూట్ ఎక్స్, దీనికి మనం డెరివేటివ్ చేసామనుకోండి, వచ్చేది న్యూమరేటర్కి ఈక్వల్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో dy dx ఆఫ్ 1 ఈజ్ 0 అండ్ dy dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ 1/2 రూట్ ఎక్స్, అవునా. సో ద ఆన్సర్ ఈజ్ 1/2 రూట్ ఎక్స్ ఫర్ ద డెరివేటివ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఎక్స్. కానీ దీని యొక్క డెరివేటివ్ ఎంత ఉంది ఇక్కడ, నిజానికి 1/2 రూట్ ఎక్స్, కానీ ఇక్కడ 1/రూట్ ఎక్స్ మాత్రమే ఉంది. ఎస్ ఆర్ నో. కానీ 2 లేదు. నేనేం చేస్తానంటే 2ని పెట్టుకుని ఇక్కడ 2తో డివైడ్ చేస్తాను, 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. కాబట్టి ఈ 2 వచ్చేసి నేను ఇక్కడ ఎక్కడ రాస్తానంటే ముందు రాస్తాను, కాన్స్టెంట్ కదా, ముందు రాయొచ్చు కదా. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో నేను ఏం తీసుకొచ్చాను, 1/2 రూట్ ఎక్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు రూట్ ఓవర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో వచ్చేసిందా అంటే, సో దట్ ఐ కెన్ యూజ్ ది షార్ట్ కట్ నౌ. ఎస్ ఆర్ నో. అంటే మనం షార్ట్ కట్ని యూజ్ చేసే విధానానికి దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, రైట్. సో ఈ 2 రాయండి ఫస్ట్, 2 ఇంటూ ఈ పర్టికులర్ దానికి ఇంటిగ్రేషన్కి ఆన్సర్ ఎంత, 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 రూట్ వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 1 ప్లస్ రూట్ ఎక్స్, 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఎస్ ఆర్ నో. నౌ 2 2s 4 రూట్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు ఈ పర్టికులర్ షార్ట్ కట్ వస్తే క్వశ్చన్ని అంటే మీరు ఖచ్చితంగా డినామినేటర్లో ఇలా రూట్ కనిపించింది అనుకోండి, డినామినేటర్లో మీకు ఈ రూట్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ ఫార్ములా అనేది గుర్తు రావాలి, రైట్. Please note this, very important logic. Next one. Okay friends, let us solve another question. Very important question. Integral root over 1 minus x whole divided by 1 plus x dx కనిపిస్తుంది. సో రూట్ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ షార్ట్ కట్ని యూస్ చేసే విధానంలోకి దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ద థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ రేషనలైజేషన్ చేసుకోవాలన్నమాట. సో డినామినేటర్లో 1 ప్లస్ ఎక్స్ ఉంది కదా, కాబట్టి నేను 1 మైనస్ ఎక్స్తో రేషనలైజ్ చేస్తాను, రైట్. 1 మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అవునా కదా. సో 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, రైట్ ఆర్ నాట్. 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేరే కదా, రైట్. అలా ఉంచండి దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, రూట్ ఓవర్ ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ రూట్ ఏ డివైడెడ్ బై రూట్ బి, అవునా. సో సి ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, రైట్. సో స్క్వేరు రూటు క్యాన్సిల్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అవునా కదా. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ నేను స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసినప్పుడు నాకేమొస్తుంది, చూడండి. ఎందుకు స్ప్లిట్ చేస్తానంటే, సరే ఇలా కనిపించింది కదా ఈ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేసి ఇక్కడ రాకపోతే ఏదైనా అప్లై చేయొచ్చు కదా అని మీరు అంటారేమో. ఒకసారి మీరు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి dy dx కట్టండి. dy dx ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ dy dx ఆఫ్ 1 ఈజ్ 0 మైనస్ dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x, మైనస్ 2x వచ్చింది. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఉంది కానీ మైనస్ 2x లేదు. 2 పెట్టినా సరే ఇక్కడ 1 మిగిలిపోతుంది నాకు, కాబట్టి దీనికి డెరివేటివ్ చేయడం కష్టమైపోతుంది, ఈ ఫార్మాట్కి రప్పించడం కష్టమైపోతుంది, కాబట్టి స్ప్లిట్ చేసుకోమంటున్నాను. సో 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, మైనస్ ఉంది, మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అవునా. ఎస్. ఇప్పుడు చూడండి, దీని యొక్క డెరివేటివ్ ఎంత అనేది మనకి తెలుసు, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ తెలుసు కదా. సరే, అది అప్లై చేయొచ్చు, ఈజీగా మనకు వచ్చేస్తుంది దీని యొక్క ఇంటిగ్రేషన్. మరి ఇప్పుడు దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. రూట్ దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దీనికి డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది, మైనస్ 2x వస్తుంది. నేనేం చేస్తానంటే ఈ మైనస్ని లోపలికి తీసుకెళ్ళిపోతాను, అప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఆ మైనస్ ఇక్కడ ఉంటుంది, తప్పేం లేదు కదా. కానీ ఇక్కడ 2 ఉంది కదా, కాబట్టి ఇక్కడ 2 లేదు, కాబట్టి ఇక్కడ 1/2 పెట్టండి, ఇక్కడ మైనస్ 2x పెట్టండి. ఏమైనా మార్పు వచ్చిందా, 2 క్యాన్సిల్, మళ్ళీ మైనస్ ముందుకు వచ్చేసిన సేమ్ రిజల్ట్ అక్కడే ఉంటుంది, రైట్ ఆర్ నాట్. సో ఇప్పుడు రూట్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ 2x సరిపోయింది. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయొచ్చా నేను, ఈ షార్ట్ కట్. ఎస్. సో 1/2 ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫార్ములా అప్లై చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, అవునా, ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్,
2√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. నాకేమొస్తుంది మళ్ళీ? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దిస్ ఈస్ ద ఆన్సర్. Very, very, very important model. Please note this. I hope you understand this shortcut. Please do like, comment and share. Let us meet in the next session. Thank you so much. Bye. Don't forget to subscribe.